ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 హామీల్లో భాగంగా ఇచ్చిన తల్లికి వందనాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు? అసలు దాంట్లో పెట్టిన 2000 కోత ఎల్ ట్యాక్స్ అంటూ లోకేష్ జేబులోకి వెళ్తున్నాయి అంటూ మరి వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని నమ్మొచ్చు అంటారా? మరి ఏమండి, సంక్షేమం అనేది తెలుగుదేశానికి కొత్త కాదండి. భారతదేశానికే సంక్షేమాన్ని పరిచయం చేసిన పార్టీ ఏదన్నా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అండి. తెలుగుదేశం పార్టీ అనేది పేదవాడికి కూడు గుడ్డ నీడ ఇవ్వాలనే ఒక కాన్సెప్ట్తో పెట్టబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అండి. పేదవాడి ఆత్మగౌరవం అనే నినాదంతో పెట్టిన పార్టీ. ఆ రోజు నుంచి కూడా ఈరోజు 40 వసంతాలు దాటినా కానీ పేదవాడి ఆత్మగౌరవాన్ని నిలబెడతనే ఉందండి. ఆ రోజు ప్రక్కా గృహాలు పెట్టిన, హార్స్ పవర్ ఇచ్చిన, 50 రూపాయలకే వైద్యం కానీ హార్స్ పవర్ కానీ 2 రూపాయలకు కిలో బియ్యం ఇచ్చిన, పేదవాడికి పట్టెడన్నం, పేదవాడి ఆత్మగౌరవం అంటే ఏందండి? కడుపు నిండా అన్నం. ఏంది పేదవాడి ఆత్మగౌరవం అంటే? గుడ్డ నీడ. ఈ మూడు కాన్సెప్ట్తో పెట్టబడిన పార్టీయే తెలుగుదేశం పార్టీ అండి. ఆ రోజు నుంచి ఈరోజు, ఆ రోజు కిలో 2 రూపాయల బియ్యం ఇస్తే ఈ రోజున 5 రూపాయలకి మన అన్న చంద్రన్న 5 రూపాయలకే కడుపు నిండా అన్నం పెడుతున్నాడండి. అలాంటి పార్టీ, తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పెట్టబడ్డ పార్టీ తెలుగుదేశం పార్టీ అండి. ఇవాళ ఇంత డబ్బు భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా ఒకేసారి 10,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన ఘనత కూడా అది మన తెలుగుదేశం ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికే దక్కుద్దండి. అది చూసి వారవలేక, అది చూసి ఓర్చుకోలేక, ఎందుకంటే వీళ్ళు ఈ వైఎస్ఆర్ పార్టీ అనేది శవాల మీద పుట్టుకొచ్చిన పార్టీ అండి. దీనికి ఒక ఎజెండా కానీ ఒక జెండా కానీ ఏముండదు. కావాల్సినంత దోచుకోవటం, కావాల్సినంత తింటాం, ఎదుటోళ్ళు ఏదన్నా క్వశ్చన్ చేస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి దౌర్జన్యంగా, అన్యాయంగా దేశాన్ని దోచుకోవటమే ఆ వైఎస్ఆర్ పార్టీకి, ఆ శవాల మీద పుట్టిన పార్టీకి అలవాటండి. ఆ రోజున రాజశేఖర రెడ్డి తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని సీఎం అవ్వాలి, బాబాయ్ శవంతో గెలిచి అధికారంలోకి వచ్చి ఒక బిడ్డకని ఆ బిడ్డకు కూడా సరిగ్గా నిధులు ఇవ్వకుండా అన్ని రకాలుగా నవరత్నాలని నవమోసాలు చేస్తే జనాలు చెప్పుతో కొట్టి 11 సీట్లు ఇస్తే ఇవాళ సిగ్గు శరం లేకుండా నిరాధారమైన ఆరోపణలు. ఆ రోజున వాళ్ళ బాబాయి శవాన్ని అడ్డం పెట్టుకొని నారాసుర రక్త చరిత్రని రాపిచ్చి అబద్ధాలు ప్రకటించాడండి. ఇవాళ లోకేష్ గారు సరైన సవాలు, మీకు దమ్ము ధైర్యం ఉంటే నిజాయితీగా మాట్లాడండి. లోకేష్ గారు అనే వ్యక్తి ప్రజల కోసం బతికే వ్యక్తి. అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తిని, నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు తీసుకొని ముందుకెళ్తున్న నవయువక నేత మన నారా లోకేష్ గారండి. భారతదేశంలోనే అతని మేధస్సు ఏ నాయకుడు లేదని నేను గర్వంగా చెప్పగలనండి. లోకేష్ గారు తెలియంది తెలుసుకుంటారు, తెలుసుకుంది ఇంకా క్షుణ్ణంగా, ఇంకా లోతుగా అధ్యయనం చేసి పరిపాలన ప్రజలకి ఎలా దగ్గర వెళ్ళాలని చూసే నాయకుడు. జగన్మోహన్ రెడ్డి లోకేష్ గారి కాలి గోటికి సరిపోవు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆధారాలతో మాట్లాడు. నీ బిస్కెట్ తెచ్చే ఈ కుక్కలు అంపట్ రాంబాబు, ఈ రోజా, వీళ్ళందరూ అయ్యో మాట్లాడతారు ప్యాకేజీ అదని ఇదని. మీ బతుకులు ప్యాకేజీ బతుకులు, మీ బతుకులు అక్కడి నుంచి స్టార్ట్ అయినాయి. జగన్మోహన్ రెడ్డి 2004లో ఇల్లు తాకట్టు పెట్టుకొని నిలబడకపోతే నిలబడలేని బతుకు మీది. ఆ రోజున ఈ రోజుకి 2004 తర్వాత ఎన్ని వేల కోట్లు సంపాదించావు. సాక్షి టీవీ యాడ్ నుంచి వచ్చింది. దొంగ అన్నట్టుగా నువ్వు బతికే ఆ బతుకు కాబట్టి ఎదుటోళ్ళ మీద బురద చల్లటం నీ అండుకో. రోజా, ఆడదాం ఆంధ్ర, ఆఖరికి వెంకటేశ్వర స్వామిని కూడా వదలకుండా టిక్కెట్లు అమ్ముకున్న జీవితం నీది. నగరీపోయి అడిగితే నువ్వు, నీ మరుదులు, నీ భర్త మొత్తం చేసిన అరాచకాలన్నీ చెబుతారు. అందుకే చెప్పుతో కొట్టి 30,000 మెజార్టీతో నిన్ను ఓడిస్తే ఇప్పుడు కూడా సిగ్గు శరం లేకుండా బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే మీకు బుద్ధి ఉండాలా? ఏదన్నా ఆరోపణ ఉంటే ఆధారాలతో నిరూపించండి. 90,000 మెజార్టీతో ఓడిపోయిన కాడ గెలిచిన వ్యక్తి నారా లోకేష్. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, నిజాయితీగా రాజకీయం చేయటం నేర్చుకోండి. అంతేగాని నోరుంది కదా అని అబద్ధాన్ని నిజం చేయాలని ప్రయత్నం చేస్తే ఆంధ్ర ప్రజలు అంత అమాయకులేం కాదు. 5 ఏళ్ళు ఏమీ చేయకుండా మొన్న ఒకడు టీవీ డిబేట్లో ఒక బిస్కెట్ తిన్న కుక్క ఒకటి మురుగుతుంది. 80 సీట్లు రాగానే తెలుగుదేశం కార్యకర్తలు పారిపోయేవాళ్ళు కాదు, గుర్తుపెట్టుకో. ఆ రోజున మైకీలా, స్టూలీలా, కనీసం మాట్లాడటానికి ఒక వేదికలా డీజేలు లాక్కున్నారు. జీవో 1 అని తెచ్చి, సేకటి జీవోని ఒకటి తెచ్చి
లోకేష్ గారిని చేతులు కట్టేయాలని తీస్తే యుద్ధం చేశాం, పోరాడాం, గ్రామాల్లో కేసులు పెట్టించుకొని తెలుగుదేశం కార్యకర్త అనేవాడు సింహం లాంటోడు. గుర్తుపెట్టుకో, మీరు 151 సీట్ వచ్చి దద్దమ్మలాగా పరదాలతో తిరిగిన ఒక పులివెందుల పిల్లి మీ నాయకుడు. గుర్తుపెట్టుకో, తెలుగుదేశం కార్యకర్త చిటికనేల మీద ఎంట్రుకు కూడా బేకలేరు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఒక నిజాయితీ ఉంది, కార్యకర్త పట్ల ఒక నిబద్ధత ఉంది. కత్తిచ్చి రోడ్ల మీద పంపించి జైలు పాలు చేసే సంస్కృతి కాదు. తోటా చంద్రయ్య కొడుక్కి ఉద్యోగం ఇచ్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీ. ఇలాంటి కార్యకర్తల్ని ఎంతోమందిని గుండెల్లో పెట్టుకుంది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చిటికనేలి మీద ఎంట్రుకు కూడా పేకలేరు. మీరు గుర్తుపెట్టుకోండి, రేపు మళ్ళా మీకు అధికారం రావటం అనేది కల్లా. ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే అసలు ఈ రోజా కానీ అంబటి రాంబాబు కానీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అలాగే లోకేష్ గారిని ఉద్దేశించి ఎందుకు చేస్తున్నారంటే అసలు పవన్ కళ్యాణ్ గారిని అసలు ప్యాకేజ్ స్టార్ అంటూ వీళ్ళు కించపరిచే విధానం అసలు ఎందుకని మానుకోలేకపోతున్నారు అనుకోవచ్చు అంటారు, ఓడిపోయినా కూడా. కుక్కతోక వంకరేనండి. వీళ్ళని ఎన్నిసార్లు చెప్పుతో కొట్టినా కుక్కను కూడా అంతే, ఎన్నిసార్లు అయిన కొట్టు బూడిదలో పనుకుంటుంది, మళ్ళా వచ్చి వాగేదే. వీళ్ళ వాగుడు అసలు పట్టించుకోవాల్సిన పని లేదండి. ఎవడండి సొంత నిధులు ఖర్చు పెట్టి ఈ రోజా ఇస్తుందండి, నీకెంత ఇస్తావు నాకెంత ఇస్తావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అనే టైపే. కానీ రోజా కూడా ఎంతప్పటికీ ప్రతి పనిలో అవినీతేనండి. వీళ్ళు అలవాటు పడి పవన్ కళ్యాణ్ని అంటానికి మీకు ఎటువంటి అర్హత లేదు. కౌలు రైతులకి సొంత డబ్బులు 30 కోట్ల దాకా జేబులోంచి ఖర్చు పెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అండి. అలాంటి వ్యక్తిని అనే స్థాయి మీకు లేదు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం వేరు, మీ వ్యక్తిత్వం వేరు. మీరు గురిగింజ లాంటి వాళ్ళు, మీరు అన్నీ తప్పులే, అంతా ప్యాకేజీ. ఆఖరికి అంబటి రాంబాబు కూడా మాట్లాడేవాడైతే ఆఖరికి డ్రైనేజ్ తీసుకునే కూలి ఆ డ్రైనేజ్లో పడి చనిపోతే అతని దగ్గర కూడా శవాల మీద పేలాలు ఏరుకున్న బతుకులు మీ ఆడదామాంధ్రాలో టీటీడీ టిక్కెట్లు అమ్ముకొని. అందుకు కదా ఆ వెంకటేశ్వర స్వామి కన్ను తెరవబట్టి కదా మీకు ఇలా 11 సీట్లు పంగనామాలు పడ్డది. అయినా మీకు సిగ్గు శరం లేకుండా ఊరికి అయ్యే మాటల ప్యాకేజీ అదని ఇదని. మీరు చూసారా ప్యాకేజీ తీసుకోవటం? పవన్ కళ్యాణ్ కాలి గోటి సరిపోతాయా మీ బతుకులన్నీ? అంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి అసలు ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? ముఖ్యంగా చూస్తే ఓ పక్కన సంక్షేమం అభివృద్ధి రెండు పరిగెడుతున్న రాష్ట్రంలో ఏదన్నా సరే గొడవలు చేయడానికి ఏమన్నా ప్రయత్నం చేస్తున్నారనుకోవచ్చు అంటారు ఈ వైసీపీ నాయకులందరూ ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలతోటి. చేస్తారండి. తునిఘటన కాన్నుంచి, అంతర్వేది రథం కాన్నుంచి, డాక్టర్ సుధాకర్ కాన్నుంచి వీళ్ళు చేసే పనులన్నీ అబద్ధ పనులు, తప్పుడు కేసులు. కోడికత్తే తీసుకుందామండి, అది ఎంత డ్రామా అండి. బాబాయ్ గొడ్డల పోటు, గుండెపోటు అన్నారు, సాక్షిలో పబ్లిక్ చేశారు. అంటే వీళ్ళ బతుకులన్నీ రెచ్చగొట్టడం, తప్పుడు రాజకీయాలు చేయటం. ఇవాళ అమరావతికి 40,000 కోట్ల రూపాయలు ఆయన టెండరింగ్కి పిలిచాడు. 40 వరల్డ్ బ్యాంక్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు రిలీజ్ చేసి పరుగులు పెడుతుంది. పోలవరం పరుగులు పెడుతుంది, అమరావతి పరుగులు పెడుతుంది. రాష్ట్రంలో ఎటు చూసినా సీసీ రోడ్లు కానీ తార్ రోడ్లు కానీ అనేక రకాల రోడ్లు పడతా ఉన్నాయి. డెవలప్మెంట్ కనపడుతూ ఉంది, అన్ని ఫండ్స్ వస్తున్నాయి. ఎక్కడికక్కడ సిస్టమేటిక్ జరుగుతుంటే చూసి ఓర్చుకోలేక ఎక్కడ మనం జనాలు దూరం అవుతారో ఆ 10 సీట్లు కూడా రావని వారం లేక ఏడిపోయానండి. వీళ్ళ ఏడుపులే తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వానికి దీవెనలండి.